బిర్యానీ తినాలనిపించినప్పుడు తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే తొందరగా కూడా అయిపోతుంది. నేను ఇక్కడ దీనికోసం ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. బిర్యానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు చికెన్ పీసులు కొంచెం పెద్దగా కొట్టించుకుంటే బాగుంటాయి అన్నమాట. అందుకని నేను ఇలా చికెన్ అయితే తెప్పించుకున్నాను. ఈ చికెన్ని మంచిగా 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా చికెన్లో కొంచెం పసుపు, అలాగే చికెన్లో కారం, 2 స్పూన్లు కారం వేసుకున్నాను. కారం కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు బిర్యానీలో, అందుకని నేను కొంచెం వేసుకున్నాను. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే సాల్ట్ కూడా సరిపడా వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే నిమ్మకాయ, పెరుగు ఇవన్నిటిని కూడా వేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం పెరుగు, కొంచెం లెమను, ఇప్పుడు ఇలా మునివేలతో కలిపితే అది కలవదు, కాబట్టి చేయి అంతా పెట్టేసి నీట్గా ఇలాగైతే కలుపుకోవాలన్నమాట. పైన కలిపితే ముక్కలకు పట్టదు, కాబట్టి చేయి అంతా ఇలాగా చికెన్లో పెట్టేసి ఒక ముక్కకి మంచిగా పట్టేంత వరకు ఈ మసాలాలు బాగా కలపాలన్నమాట. ఇలా కలిపేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కూడా ఒక 3 స్పూన్లు అలా ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ని కూడా ముక్కలకు పట్టేంత వరకు మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా దీనిపైన మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను నైట్ అంతా. మీకు టైం లేకపోతే ఒక 1 అవర్ అయినా రెస్ట్ ఇచ్చి తర్వాత బిర్యానీ చేసుకుంటే ముక్కలకి మసాలాలు బాగా పడతాయి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా నేను దీన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. ఇక్కడ బిర్యానీ కోసం నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. బిర్యానీకి బాస్మతి రైసు పాతవనుకోండి చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఇక్కడ నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాసు 1/2 కిలో పైనే ఉంటుంది అన్నమాట. ఈ గ్లాస్ వేసేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేశాను ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని ఆ వాటర్లో మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం కొత్తిమీర, ఒక 2 యాలకులు, అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకొని, పుదీనా ఉంటే వేసుకోండి లేకుంటే లేదు. నేను ఇక్కడ కొత్తిమీర వేసుకున్నట్టు ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకొని ఈ విధంగా వాటర్ని మంచిగా తెరలించుకోవాలన్నమాట. అవి బాగా ఇలా తెరిలిన తర్వాత ఇంకా బియ్యాన్ని కడిగేసుకొని 2 సార్లు ఇంకా బియ్యాన్ని కూడా ఈ నీళ్ళల్లో వేసేసుకొని ఒక 80% అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ చికెన్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చేసుకొని ఇందులో అయితే ఫ్రైడ్ ఆనియన్ ఉంటాయి కదా, అవి అయితే కొన్ని వేసుకొని ఈ చికెన్ ముక్కలు అవి కలిసేంత వరకు మంచిగా ఇలా కలుపుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది అన్నమాట.
ఇలా కలుపుకున్న తర్వాత ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నానో దాంట్లో అయితే ఈ చికెన్ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అన్నీ నీట్గా కొంచెం సర్దుకోవాలన్నమాట. బాగా ఉడుకుతాయి. ఇప్పుడు రైస్ అయితే మంచిగా ఉడికింది. ఇలా హాఫ్ అయితే ఉడికిందనమాట. మనం పట్టుకుంటే అన్నం అనేది ఇరిగిపోతే సరిపోతుంది. అలాగా ఇంక ఈ వాటర్ అన్నీ తీసేసి ఇంకా బిర్యానీ ఆ రైస్ చికెన్ ముక్కల్లో వేసేసి మంచిగా సర్దుకోవాలి రైస్ అంతటిని. ఇలా సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం గీ యాడ్ చేసుకొని తర్వాత దాంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నా, ఎల్లో అలాగే రెడ్. రెండిట్లో కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని పైన ఇలా వేసుకుంటున్నాను బిర్యానీలో. ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసి మంచిగా దమ్ చేసుకోవడమే అనమాట. దీని బరువుకి కొంచెం ఏదైనా గిన్నెలో వాటర్ వేసుకొని పైన పెడితే సరిపోతుంది. లేదంటే ఏదైనా రోల్ చిన్నది ఉంటుంది కదా, అది పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇలాగా 10-15 నిమిషాలు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత చూస్తే రెడీ అయిపోయిందనమాట బిర్యానీ. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. చేసుకోండి ఎప్పుడైనా, మీకు బాగా నచ్చుతుంది. నేను ఒక 5-6 నిమిషాలు మామూలుగా కుక్ చేసుకొని తర్వాత కింద పెనం పెట్టేసి పెనం పైన దీన్ని పెట్టేసారు దాబరని, ఉడికిపోతుంది అనేసి, అడుగు మాడకుండా ఉంటుందని అలా చేశాను. ఇంక ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు బాగా నచ్చుతుంది కూడా, ట్రై చేసి చూడండి. అస్సలు బిర్యానీయే రాదు కానీ చేసుకొని తినాలి ఇంట్లో అనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే మీకు నచ్చుతుంది. టైం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కానీ బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా చికెన్ పీసులు కొంచెం పెద్దగా ఉంటే తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. ఇంతేనండి ఈరోజు నేను చేసిన బిర్యానీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.